సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ మన తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభువైన క్రీస్తు యేసును ఎరగాలి. వారిని ఎరగడం అనగా వారి వ్యక్తిత్వమును ఎరగడం. వారి వ్యక్తిత్వాన్ని మనం ఎరిగితే వారి పట్ల అపారమైన గౌరవము, అపారమైనటువంటి ప్రేమ, భయభక్తులు అవి కలిగి వారికి అనుకూలముగా మనం జీవించగలం. వారిని మనం ఎరగకపోతే అనగా వారి వ్యక్తిత్వాన్ని మనం ఎరగకపోతే మనము కేవలము ఊహల్లోనూ భ్రమల్లోనూ జీవించేస్తాం. మేము సంఘములో ఉన్న వ్యక్తులము, అందులోనూ క్రీస్తు సంఘములో ఉన్న వ్యక్తులము అన్న ఊహలలోనూ భ్రమల్లోనూ మనం బ్రతుకుతామన్నమాట. భ్రమలు ఎప్పుడు, ఊహలు ఎప్పుడు వాస్తవము కాదు. కనుక మనము వాస్తవాల్లోనికి వెళ్ళవలసి ఉందన్నమాట. నీ తండ్రి అయిన దేవుడు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే ఎలాంటి గుణములు, ఎలాంటి లక్షణములు, ఎలాంటి స్వభావాలు కలిగి ఉన్నాడు. అలాగుననే నీ ప్రభువు అయిన క్రీస్తు యేసు సహితము ఎలాంటి గుణలక్షణ స్వభావములను కలిగి ఉన్నారు. నీ తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఎలాంటి అభిప్రాయములను కలిగి ఉన్నాడు, ఎలాంటి అభీష్టములను కలిగి ఉన్నాడు. నీ ప్రభువు అయిన క్రీస్తు యేసు నిన్ను తన తండ్రి అయిన దేవునితో అనగా నీ తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి ఆయన ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ సంగతులను మనము సంపూర్ణంగా వారి వ్యక్తిత్వంలో నుంచి మనం తెలుసుకోవాల్సి ఉందన్నమాట. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము మంచిదైతే ఆ వ్యక్తి మీద మనకు గౌరవం ఏర్పడుతుంది, గౌరవంతో కూడిన ప్రేమ ఏర్పడుతుంది, భయభక్తులు కలిగి ఉంటాం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము చెడ్డదైతే అతనిని మనం అసహించుకుంటాం. ఏమాత్రం గౌరవం ఉండదు, ప్రేమ ఉండదు, భయభక్తులు అస్సలు ఉండదు అన్నమాట. అలాగే మన తండ్రి అయిన దేవుడు ఆయన పరిశుద్ధుడు అన్నమాట. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 నుంచి 16 వచనం వరకు అక్కడ నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని తండ్రి అయిన దేవుడు సెలవిచ్చినాడు. దాన్ని అపోస్తులుడైన పేతురు వ్రాసినాడు అన్నమాట. అలాగే అక్కడ ఏమన్నాడంటే మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులుగా ఉండడానికి మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలనేది పేతురు సెలవిచ్చిన మాట. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు తండ్రి అయిన దేవుని గురించి ఇలా అన్నాడు. మంచివాడు అని మత్తయి సువార్తలు అన్నాడు, సత్పురుషుడు అని లూకాసు వార్తలు అన్నారు అన్నమాట. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని ప్రభువు సెలవిచ్చినారన్నమాట. కీర్తనకారుడు 34వ కీర్తనలో 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని కీర్తనకారుడు సెలవిచ్చినాడు. కనుక ఇక్కడ మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మంచివాడు, ఆయన ఉత్తముడు, ఆయన పరిపూర్ణుడు. అందువలన ఆయన గుణాలు పరిశుద్ధమైనవి, ఆయన కలిగిన స్వభావాలు, లక్షణాలు అన్నీ మంచివి అన్నమాట. ఆయన సత్పురుషుడు. నీ తండ్రి అయిన దేవుడు సత్పురుషుడు, ఆయన మంచివాడు. అందువలన ఆయన గుణాలన్నీ కూడా మంచివి, ఆయన లక్షణాలు, ఆయన స్వభావాలు, టోటల్గా ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్ చాలా మంచిదన్నమాట. నీ తండ్రి అయిన దేవుని యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తిత్వము ఎంత మంచిదో అనేది నీవు నేను సంఘములో ఎరగాలన్నమాట. ఎరిగితే ఆయన వ్యక్తిత్వానికి భంగం కలగకుండా, అనగా ఆయన క్యారెక్టర్కి భంగం కలగకుండా మనము మన జీవితాలను జీవిస్తామన్నమాట. మన జీవితం ద్వారా ఆయనకు అవమానాన్ని కలుగు చేయకూడదు. చూడండి, యూదులు ఏం చేసినారో చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. కాబట్టి యూదులు అన్ని జనుల మధ్యన తమ తండ్రి అయిన దేవుణ్ణి దూషింపజేసినారు అన్నమాట. కారణం ఏమంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అతిక్రమించినారు. 23వ వచనంలో ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదువా. యూదులు తమకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో అతిక్రమించినారు, అనగా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించినారన్నమాట. ఎలా ఎలా అనగా చూడండి, 22వ వచనంలో వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా. దానికి ముందు 21వ వచనం దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా. అంటే దొంగిలించకూడదని ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంటే వాళ్ళు దొంగిలించినారు. వ్యభిచరించకూడదని ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉంటే వాళ్ళు వ్యభిచరించినారు. విగ్రహారాధన చేయకూడదంటే వాళ్ళు విగ్రహారాధన చేసినారు. అనగా దేవుడు తమకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అతిక్రమించగా దేవునిని అవమానపరిచినారు. అన్ని జనుల మధ్యన ఆయనకు దోషణ కలుగు చేసినారు. దేవుని యొక్క ఆజ్ఞలు అది ఆయన స్వభావాలు, ఆయన లక్షణాలు, ఆయన గుణాలు. ఆయన దొంగిలించకూడదు అన్నప్పుడు ఆయన మంచివాడా చెడ్డవాడా? వ్యభిచరించకూడదు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆయన మంచివాడా చెడ్డవాడా? విగ్రహారాధన చేయకూడదు అని అన్నప్పుడు ఆయన మంచివాడా చెడ్డవాడా? ఆయన మంచివాడు అన్నమాట. నైనా ఊరికి తిరగకూడదు, కూర్చునేది. మీరు తిరిగే పని అయితే బయట వెళ్ళిపోండి. కనుక యెహోవా దేవుడు మంచివాడు, ఆయన ఉత్తముడు అన్నమాట. ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు. ఆయన అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను అతిక్రమించడం వలన యూదులు ఆయనకు అవమానాన్ని కలిగించడమే కాకుండా అనుజనుల మధ్యన ఆయనకు దూషణ కలుగు చేసినారు అన్నమాట. అంటే వారు ఆయనను సంపూర్ణంగా ఎరగలేదన్నమాట. కానీ నేడు మనము మన తండ్రి అయిన దేవుణ్ణి సంపూర్ణంగా ఎరుగవలసిన వారముగా ఉన్నాం.
మనం ఆయన్ని ఎరగాలి, ఆయన పరిశుద్ధతను ఎరగాలి, ఆయన నీతిని ఎరగాలి, ఆయనలో ఉన్న యథార్థతను ఎరగాలి, ఆయనలో ఉన్న మంచితనాన్ని ఎరగాలి, ఆయనలో ఉన్న సత్యమును ఎరగాలి. ఆయన ఎంత సత్పురుషుడో ఎరగాలి, ఆయన ఎంత ఉత్తముడో మనం ఎరగాలన్నమాట. ఆయనలో ఉన్న ఈ శ్రేష్టమైన గుణలక్షణ స్వభావాలను మనం ఎరిగితే ఆ గుణలక్షణ స్వభావాలకు భంగం కలగకుండా, వాటికి ఆటంకం కలగకుండా ఆయనను గౌరవించి, ఘనపరిచి, మహిమపరిచి, కీర్తించే విధముగా మన జీవితాలను మలుచుకుంటామన్నమాట. ఆయనను ఎరగకపోతే ఎలాగున యూదులు ఆయనను అవమానపరిచినారు, ఎలాగున యూదులు అన్ని జనుల మధ్యన ఆయనకు దూషణ కలుగు చేసినారు, అదేవిధంగా నేడు సంఘంలో ఉన్న మనము కూడా ఆయనకు అవమానాన్ని కలుగు చేస్తాము, ఆయనకు దూషణ కలుగు చేస్తాము అన్నమాట. అందువలన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఎరగాలి, తండ్రి అయిన దేవుణ్ణి ఎరగాలన్నమాట. అనేక కోణాల్లో ఆయన్ని మనం ఎరగాలన్నమాట. మనం కేవలం మనుషులు ఉన్నాయన, ఈ లోకం మంద కాదు, ఆయనది కదా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశాలను సృజించిన వానిదే కదా ఈ భూమి ఆకాశం, మనది కాదు. అలాగనే హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి, 1వ అధ్యాయము 10వ వచనంలో ఇలా వ్రాయబడింది, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేస్తివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. కనుక భూమి ఆకాశములు ఆయనవన్నమాట. మరొక విధంగా చెప్పాలేనంటే, కీర్తనకారుడు 24వ కీర్తనలో చూడండి, ఆయన ఏమన్నాడు. 24వ కీర్తన 1వ వచనాన్ని చూడండి, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణత, లోకములో ఉన్న నివాసులు ఎవరివి నాయన? ఆయన వాళ్ళు. ఎందుకంటే మనంతట మనం ఈ లోకంలోనికి రాలా, మనంతట మనము ఈ లోకంలో బ్రతకలేమన్నమాట. ఆయన పంపిస్తే మనం వచ్చినాము, ఆయన బ్రతికిస్తే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన మనలను ఈ లోకంలోనికి పంపడానికి గల కారణం, యోబు గ్రంథము 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునొందునట్లు వారి వైపు చూడకయుండు. ఆయన మనల్ని లోకంలోనికి పంపించినాడు. ఎలా పంపించినాడు అంటే కూలివారిగా పంపించాడు. లోకం ఆయనది, ఈ లోకం మనది కాదు. ఈ లోకము ఆయనదన్నమాట. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఆయన వారన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకంలోనికి అపవాది అయిన సాతానుడు వచ్చినాడు. అతడు ఆదామును పాపిగా చేసినాడు. రోమపత్రిక 5వ అధ్యాయం ఒక మనుషుని 12వ వచనం, ఒక మనుషుని ద్వారా పాపమును,
పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కాబట్టి ఆదాము పాపి అయినాడు అన్నమాట. ఈయన ద్వారా మనుషులు ఏమైనారు? మనుషులు పాపులైనారు అన్నమాట. అందరూ పాపులు అన్నమాట. కనుక లోకంలో పాపం ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి సంప్రాప్తమైంది. అందరూ మరణించినారు. పాపం వలన వచ్చే జీతము మరణం అన్నమాట. రోమ 6:23 కానీ ఇక్కడ చూడండి, మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన క్రీస్తు యేసును ఈ లోకానికి పంపించినాడు అన్నమాట. ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు, సువార్తను ప్రకటించినాడు, సిలువలో పాపుల కొరకు ఆయన మరణించినాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువలో పాపుల కొరకు మరణించినాడు. తాను మరణించిన సిలువ మరణం ద్వారా సువార్తను మానవులకు ఆయన ఈ సువార్తను అనుగ్రహించినాడు అన్నమాట. పాపులు అపరాధులుగా ఉన్న మానవులకు సువార్తను అనుగ్రహించాడు. ఎవరు పాపులై ఉన్నారో, ఎవరి ఆత్మలు మరణించినాయో వారు ఈ సువార్తకు విధేయులైనందున వారిని రక్షించి వీరిని రక్షించి ఆయన సంఘంతో చేర్చినాడు అన్నమాట. ఈ సంఘములోనికి రక్షింపబడిన వారిని ఆయన చేర్చినాడు. మనము నేడు సంఘంలో ఉన్నాం అన్నమాట. కానీ మనము లోకములో నుండి సంఘంలోనికి వచ్చి ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కనుక ఆయన మనలను అంధకార సంబంధమైన వాని అధికారం నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్యము అను సంఘములోనికి మనల్ని చేర్చినాడు. నేడు మనం సంఘంలో ఉన్నాం అన్నమాట. నేడు మనం సంఘంలో ఉన్నా కూడా ఏ లోకములో పాపమును అనుసరించి జీవించినామో అదే పాపము నేడు మనలో ఉందన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1 మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఏ పాపం నుండి రక్షింపబడి సంఘంలోనికి వచ్చినామో ఇక్కడ సంఘములో ఉన్న మనలో ఈ పాపం ఉందన్నమాట. ఆయనేమో పరిశుద్ధపరిచినాడు, మనమేమో ఇంకను ఆ పాపపు మాటలు పాపపు క్రియలను మానుకోవాలన్న ఆశ ఉంది. పాపం చేయకూడదు అనేటువంటి ఆశ ఉంది, ఆలోచన కూడా ఉంది. కానీ పాపమును మానలేనటువంటి ఒక పరిస్థితి. ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించినటువంటి దినములలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చినటువంటి మాటలు చూడండి. ఆయన చెప్పినటువంటి మాటలు రోమాపత్రిక 7:18 నాయందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును,
మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. కాబట్టి ఇక్కడ పాపం చెయ్యకూడదు అని మనకుంది, మన మనసులో ఉంది, మన హృదయాల్లో ఉంది. అనగా మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమించకూడదు అని మన మనస్సులో ఉంది. కానీ అనేక సందర్భాలలో క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను మనం అతిక్రమిస్తూ ఉన్నాం అన్నమాట. నీ సొంత శరీరముగా నీ భార్యను ఆయన ప్రేమించమని చెప్తున్నాడా? సొంత శరీరం ఎవరు ప్రేమించడం లేదు. నీ భర్తకు లోబడాలి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడా? ఆ ఆజ్ఞను భార్యలు కూడా సరిగా పట్టించుకోవడం. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి అని పిల్లలకు ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడా? ఆ ఆజ్ఞను కూడా అనుసరించడం లేదండి. సంఘములో ఉన్న వారిని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి అని అంటుంటాడా? అంటూ ఉన్నాడు, ఆజ్ఞాపించున్నాడు. కానీ మనం ద్వేషిస్తూ ఉన్నాం, దూషిస్తున్నాం, కానీ ప్రేమించడానికి వీలు పడ్డాం. అంటే పూర్తిగా ప్రేమించడం లేదని కాదు, ప్రేమిస్తున్నాం. కొన్ని పరిస్థితుల్లో ప్రేమిస్తున్నాం, కొన్ని పరిస్థితుల్లో దూషిస్తున్నాం, ద్వేషిస్తున్నాం అన్న. ఇలాగున అనేక ఆజ్ఞలను మనము అనుసరించాలి అన్న కాంక్ష మనలో ఉన్న అనేక సందర్భాలలో ఆజ్ఞను అతిక్రమించేటువంటి క్రియలను చేసేసి మనం పాపులుగా ఉన్నాం. అందువలన యోహాన్ అన్నాడు, మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనం అబద్ధికులము అని అన్నాడు. కనుక సంఘంలో ఉన్న మనలో అపోస్తలుడు ఏం చూసినాడంటే పాపాన్ని చూసినాడు. అందువలన వాళ్ళు అనేక సందర్భాలలో వారు బోధించినప్పుడు వాళ్ళు ఇలా అన్నారనమాట. కొలస్సీ 3వ అధ్యాయము 5వ వచనంలో మనలో ఉన్న పాపపు క్రియలను చంపివేయాలి అని అన్నారనమాట. భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి అని అన్నాడు అనమాట. అలాగే 8వ వచనంలో పాపపు క్రియలను విసర్జించమంటాడు అనమాట. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించుడి అని అన్నాడు అనమాట. ఇవన్నీ కూడా పాపపు క్రియలు అన్నమాట. అలాగనే ఎఫెసు పత్రికలో ఆయన ఇలా అన్నాడు అనమాట. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఇక్కడేమన్నాడు ఆయన? జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు అని అన్నాడు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడు. అంటే కొన్ని తగవు, కొన్ని పేరు కూడా ఎత్తకూడదు అనమాట. కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని మానుకోవాలి, కొన్నిటిని చంపుకోవాలన్నమాట. పేతురు తన మొదటి పత్రికలో ఆయన చెప్పిన మాటలు చూడండి. 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి అన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అని అంటాడు. కొన్ని మానుకోవాలి, కొన్ని విసర్జించాలి, కొన్ని చంపుకోవాలి, కొన్ని తగవు, అవి మాట్లాడకూడదు. కనుక సంఘములో ఉన్న మనము పాపము చేస్తూ ఉన్నామని అపోస్తలులు సెలవు ఇచ్చినారు. ఆయన మనల్ని రక్షించినప్పుడు మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేసినాడు. ఆయన బాప్తిస్మములో మనల్ని రక్షించి మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు అనమాట.
ఈ లేఖనాన్ని చూడండి. ఎఫెసీ 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. సంఘములో ఉన్న వ్యక్తులను ఆయన పరిశుద్ధులుగా చూస్తూ ఉన్నాడు అనమాట. కొలస్సీ 1వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. సంఘంలో ఉన్న వ్యక్తులను దేవుడేమో పరిశుద్ధులుగా చూస్తున్నాడు అనమాట. కానీ మనము పాపులముగా ఉన్నామన్నది అపోస్తలులు ఆరోపిస్తూ ఉన్నారన్నమాట. చూడండి, దేవుడు పరిశుద్ధుడు. ఈయన పరిశుద్ధుడు. ఆ పక్షమందు క్రీస్తు ఎవరు? క్రీస్తు సహితము పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ప్రభువును గురించి సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట హెబ్రీ గ్రంథకారు. అలాగనే పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురు సెలవిచ్చినారు ప్రభువును గురించి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. అలాగే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు, ఆయన యందు పాపమేమీ లేదు. కనుక ఇక్కడ క్రీస్తు పరిశుద్ధుడు. అలాగే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి తండ్రి పరిశుద్ధుడైన తన కుమారుడైన క్రీస్తు యేసును లోకానికి పంపించి సాతానుని ద్వారా ఎంతమంది మనుషులు పాపులుగా అయినారు, మరణించిన ఆత్మలుగా ఉన్నారు, వారిని రక్షించి తిరిగి వారిని పరిశుద్ధులుగా చేయాలని ఆయన తన కుమారుని ద్వారా సువార్తను వినిపించి మనల్ని రక్షించి సంఘంలోనికి చేర్చినాడు. సంఘములోనికి వచ్చినటువంటి మనం పరిశుద్ధులుగా ఉండవలసిన ఆవశ్యకత ఉండగా మనం పాపులమై ఉన్నాం. వాళ్ళు పరిశుద్ధులు, మనం పాపం. దేవుడు పాపులతో సాంగత్యం చేయడు అన్నమాట. ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. ఆయన స్వభావాలే పరిశుద్ధమైనవి. మన తండ్రి అయిన దేవుని యొక్క వ్యక్తిత్వము పరిశుద్ధమైనదన్నమాట. ఆయన గుణలక్షణ స్వభావాలన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏం చేయడు అనమాట. అంటే ఆయన కలిగిన స్వభావాలు పరిశుద్ధమైనవి, దానికి విరోధంగా అపవిత్రంగా ఆయన నడుచుకోడు. ఆయన అపవిత్రంగా మాట్లాడు. ఆయన పరిశుద్ధంగానే మాట్లాడుతాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఇలా సెలవిచ్చినాడు దేవుని గురించి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. అంటే దేవుణ్ణి మనము నమ్మకపోవచ్చు, కానీ ఆయన మాత్రం నమ్మదగిన వాడే. నీవు దేవుణ్ణి నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, అది నీ ఇష్టం. నువ్వు దేవుణ్ణి నమ్మకపోయినా ఆయనేమో నమ్మదగిన వాడు అనమాట. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మన తండ్రి అయిన అబ్రహామును గురించి ఇలా సెలవిచ్చినాడు అనమాట. 20-21 వచనాల్లో అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందును. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు.
కనుక దేవుడేమో నమ్మదగిన వాడు. నీవు నమ్మకపోతే ఆయన ఏం చేయలేడు. యేసు ప్రభు కూడా ఏం చేయలేడు. నీవు ఆయన నమ్మాలన్నమాట. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీ గ్రంథకర్త రాసినాడు. నీవు ఆయన నమ్మితే ఆయనకి ఇష్టడు అవుతావు, ఇష్టరాలు అవుతావు. ఆయనను నమ్మకపోతే ఆయనకి ఇష్టడు కాలేవు, ఇష్టరాలు కాలేరు. అందువలన ఆయన నీవు నమ్మకపోయినా ఆయన నమ్మదగిన వాడనమాట. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతకు భిన్నంగా, పరిశుద్ధతకు విరోధంగా ఆయన ఏం చేయలేడు. ఆయన పరిశుద్ధంగానే ఉంటాడు, పరిశుద్ధంగానే మాట్లాడతాడు, పరిశుద్ధమైన క్రియలే చేస్తాడు. పరిశుద్ధంగా ఉండాలని ఆయన సెలవిస్తాడు అన్నమాట. సంఘంలో ఉన్న వ్యక్తులు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన సెలవిస్తాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండి. ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని కోరినప్పటికీ మనం సంఘంలో పాపులుగా ఉన్నామన్న. పాపివైనటువంటి నీవు నీ తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధతకు అవమానం కలుగు చేయగా, పాపివైనటువంటి నీవు నీ దేవుని యొక్క ఆయన కలిగి ఉన్నటువంటి మంచితనాన్ని నీవు అవమానం కలుగు చేయగా. ఇక్కడ మారవలసింది ఎవరినైనా? దేవుడు మారాలన్నా మనం మారాలన్నా? మనము మారాలి. మనము ఖచ్చితంగా మారాలి. మనం ఖచ్చితంగా మారి మన పాపములను ఆయన సముఖంలో ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకోవడమే కాదు, ఇకను నేను పాపములు చెయ్యను అని ఒక ఒప్పందం చేసుకోవాలన్నమాట. ఇందుకోసము దేవుడు ఒక అవకాశాన్ని కలిగించుండాడు. అవకాశాన్ని చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలను చూడండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవలననియు తండ్రి అభీష్టమాయను. నీ తండ్రి ఎలాంటి అభీష్టాన్ని కలిగి ఉన్నాడు? నీ తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఎలాంటి అభీష్టమును కలిగి ఉన్నాడు? ప్రతి తండ్రి కూడా తన బిడ్డల పట్ల ఒక అభీష్టమును కలిగి ఉంటాడు అన్నమాట. ఇక్కడ నీ తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఎలాంటి అభీష్టాన్ని కలిగి ఉన్నాడు చూడండి. పరలోకంలో ఉన్న ప్రధానులు, అధికారులు, కొలసి 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. సంఘమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు? సంఘమునకు క్రీస్తు శిరస్సు. అలాగే ఇక్కడ ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అలాగే దూతలు కూడా ఉన్నారు. వీరందరికి కూడా క్రీస్తు ఏమై ఉన్నాడు? ఈయనేమై ఉన్నాడు? ఈయన క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సు అన్నమాట. సంఘములో ఉన్న మనకు ఆయన శిరస్సే, పరలోకములో ఉన్న ప్రధానులు, అధికారులు, దూతలకు కూడా ఆయన శిరస్సు అయి ఉన్నాడు అన్నమాట. శిరస్సు అంటే దాని అర్థమైంది ఆయన ఆజ్ఞాపించున్నది అన్నమాట. శిరస్సు అనగా ఆజ్ఞాపించున్నది. కనుక సంఘములో ఉన్న మనకు ఆయన ఆజ్ఞలు ఇచ్చున్నాడు. యోహాను 15వ అధ్యాయము 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననుటే నా ఆజ్ఞ. యోహాను 14:15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.
కనుక సంఘములో ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే ఆజ్ఞలను ఎవరికి కూడా ఇస్తున్నాడు ఆయన? ఆజ్ఞలు ఎవరికి జారీ చేస్తూ ఉన్నాడు? పరలోకం ఉన్న ప్రధానులు, అధికారులు, దూతలు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరు? ఆయన శిరస్సు. ఎవరికి శిరస్సు ఆయన? సంఘములో ఉన్న మనకు శిరస్సు. పరలోకంలో ప్రధానులు, అధికారులు, దూతలు కూడా ఆయన ఏమైనాడు? శిరస్సు అయ్యాడు. కాబట్టి దేవుని యొక్క అభీష్టం ఏంటంటే పరలోకంలో ఉన్న ప్రధానులు, అధికారులు, అలాగే సంఘంలో ఉన్న మనం క్రీస్తు ద్వారా, ఎవరి ద్వారానైనా? క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరుచుకొని వాళ్ళని చూస్తున్నాడు అనమాట. అంటే క్రీస్తు ద్వారా దూతులైన, సంఘములో ఉన్న వ్యక్తులైన దేవునితో అంటే ఏం కావాలి? మనము దేవునితో సమాధాన పడాలి. సమాధానపరిచే వ్యక్తి ఎవరు? క్రీస్తు సమాధానపరిచే వ్యక్తి. క్రీస్తు మన సమాధానం అన్నమాట. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయములో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 14వ వచనం. 14 నుండి 16వ వచనం వరకు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసి ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఈలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అంటే మనకు సమాధానకారకుడు ఎవరు? క్రీస్తు మన సమాధానం అన్నమాట. ఈయన మన సమాధానం అన్నమాట. క్రీస్తు సమాధానకారకుడు. ఆయన మన సమాధానకారకుడు అన్నమాట. దేవునితో సంఘములో ఉన్న వ్యక్తులను సమాధానపరుస్తాడు. దేవునితో పరలోకంలో ఉన్న వ్యక్తులను కూడా సమాధానపరుస్తాడు. ఈయన మధ్యవర్తి. క్రీస్తు యేసు దేవునికిని, పరలోకంలో ఉన్న ప్రధానులు, అధికారులు, దూతలు వారికిని, సంఘములో ఉన్న వారికిని, అంటే పరలోకంలో ఉన్న ప్రధానులు, అధికారులు, సంఘంలో ఉన్న మనల్ని దేవునితో సమాధానపరిచేటువంటి సమాధానకారకుడు, మధ్యవర్తి అన్నమాట. కనుక నీవు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి. దేవుడెవరు? పరిశుద్ధుడు. నీవెవరు? నేనెవరు? పాపులు. నీవు దేవునితో ఎందుకు సమాధాన పడాలి? నేను దేవునితో ఎందుకు క్రీస్తు ద్వారా సమాధాన పడాలి? ఎందుకు నాయనా? ఎందుకంటే నిన్ను ఈ లోకంలో నీకు పంపించింది ఎవరు? ఆయన ఎలా పంపించినాడు? ఆయన ఎవరి వల్ల పంపించినాడు? కూలివారి వల్ల పంపించినాడు. లోకము దాని పరిపూర్ణత ఎవరిది? అందులో ఉన్న మనుషులు ఎవరి వారు? మనం ఎవరి వారమి? ఆయన వారు. మనం ఆయన వారమి. ఆయన సృష్టిస్తే ఈ లోకంలో పుట్టినాం అన్నమాట. ఆయన లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఉన్న సమస్తము ఆయనదే. మనము ఆయన వారము. అందువల్ల మనము ఎవరికి గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేయాలి? ఆయనకు గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేయాలి. ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. ఎవరి ఆజ్ఞలను అనుసరించాలి? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అప్పుడు మనం ఆయన పనిని చేసిన వారం అవుతాం. కూలివారుగా మనం ఆయన పనిని చేసిన వారం అవుతాం. కానీ ఆయన మాటలు వినకపోగా,
ఆయన ఆజ్ఞలను, క్రీస్తు ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు మనం అతిక్రమించగా మనము పాపం చేసినాము అన్నమాట. ఈ లోకంలో నీ ఇష్టంగా నీవు జీవించడానికి, నా ఇష్టంగా నేను జీవించడానికి ఈ లోకం మనది కాదు. నీ ఇష్టంగా నీవు పాపాలు చేయడానికి, నా ఇష్టంగా నేను పాపాలు చేయడానికి మన ఆత్మలు మనవి కాదు. క్రీస్తు యేసు మన ఆత్మలను కొన్నాడు అన్నమాట. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నమాట. ఆయన మనలను కొన్నాడు, అంటే క్రీస్తు యేసు మనలను కొన్నాడు అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. 20 వచనములో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని అన్నాడు. అంటే ఒక ఆయన మనల్ని కొన్నాడు. ఎవరైనా? క్రీస్తు యేసు. ఇంకొక ఆయన మనల్ని కన్నాడు. యాకోబు మొదటి అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారం మనలను కనెను. అంటే ఈయన ఏం చేసినాడు? మనల్ని బాప్తిస్మములో ఆయన మనల్ని కన్నాడు. క్రీస్తు యేసు ఏం చేసినాడు? మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నేను మన మీద ఎవరికి అధికారం ఉంది? నాయన, ఎవరికి అధికారం ఉంది? నీ మీద నీకు అధికారం ఉందా? నీ మీద దేవునికి, క్రీస్తుకు అధికారం ఉందా? నేను ఇది నిజమా కాదా? లోకం ఎవరిది? నీది, నాదా? కాదు కాదు. ఈ లోకంలో ఉన్న సమస్తము ఎవరిది? నీది, నాదా? కాని కాదు. కానీ మనం ఎవరిమి? ఆయన మనల్ని కొన్నాడు, ఇంకొక ఆయన మనల్ని కన్నాడు. మనం ఎవరి వారము? మన మీద మనకు అధికారం ఉందా? మన మీద వారికి అధికారం ఉందా? కొన్నవానికి అధికారం ఉందా? కన్నవానికి అధికారం ఉందా? లేక మనకు అధికారం ఉందా? ఎవరికి అధికారం ఉంది? నిన్ను కన్నవానికి నీ మీద అధికారం ఉంది, నిన్ను కొన్నవానికి నీ మీద అధికారం ఉంది, నీ మీద నీకు అధికారం ఉంది. నువ్వు కోయిట్ వెళ్తుంటారు నాయన జనాలందరూ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వారి మీద అధికారం ఎవరికి నాయన ఉంది? కోయిట్కి వెళితే అధికారం అంతా వాళ్ళదే, పోయిన వాళ్ళది ఏమిలా. వీళ్ళు కేవలము బానిసలు మాత్రమే, దాసులు మాత్రమే, కట్టు బానిసలు. వీళ్ళకి ఏం పని చెప్పినా చేయాలన్నమాట. అది ఉదయం కాదు, అది మధ్యాహ్నం కాదు, అది సాయంత్రం కాదు, అర్ధరాత్రుల పని చెప్పిన వాళ్ళు చేయాలన్నమాట. అది బానిసత్వం అన్నమాట. కానీ ఇక్కడ మనం బానిసలం కాదు, మనం స్వతంత్రులం అన్నమాట. మనము సంఘంలో స్వతంత్రులుగా ఉన్నాం అన్నమాట. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. సంఘంలో మనం బానిసలు కాదు, మనం స్వతంత్రులం. కానీ మన మీద ఎవరికి అధికారం ఉంది? తండ్రి అయిన దేవునికి. ఎందువలన? ఆయన మనలను కన్నాడు. క్రీస్తుకు మన మీద అధికారం ఉంది. ఎందువలన? ఆయన మనల్ని కొన్నాడు. ఒక ఆయన కన్నాడు, ఇంకొక ఆయన కొన్నాడు. కానీ మనం ఇక్కడ బానిసలు కాదు. ఎవరు? మనము స్వతంత్రులు. అందువలన వారేమో ఒక ఆయన మనల్ని కన్నాడు, మరొక ఆయన మనల్ని కొన్నాడు. మనం వారి కోసం ఉపయోగపడాలి. మన మీద సర్వ అధికారం వారికి ఉంది, సర్వ హక్కులు వారికి ఉంది. అందువలన వారి ఆజ్ఞలను మనము అనుసరించవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. ఆజ్ఞలను అతిక్రమించి మనం ఏమైనాం? సంఘంలో పాపులైనాము. అందువలన అపవిత్రులము. పాపం చేసి అపవిత్రులమైనాం అన్నమాట. ప్రభు అయిన క్రీస్తు ఏమో పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడేమో పరిశుద్ధుడు. మనం ఎలా ఉన్నాం? మనము అపవిత్రత కలిగి ఉన్నాం.
నీ తండ్రి నిన్ను అంగీకరిస్తాడా? నేను కేవలం క్రైస్తవులు అంటే పరలోకం వెళ్ళున్నాను, వాళ్ళు పరిశుద్ధులు. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి. నీవు అపవిత్రుడివైతే, అపవిత్రురాలువైతే నిన్ను ఆయన అంగీకరిస్తాడా? నిన్ను ఆయన అంగీకరించు. నన్నైనా ఆయన అంగీకరిస్తాడా? అంగీకరించు. కనుక మనం ఎలా ఉంటే ఆయన అంగీకరిస్తాడు మనల్ని? పరిశుద్ధులుగా ఉంటే అంగీకరిస్తాడు. కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. ప్రస్తుతం ఎలా ఉన్నాము? పాపులుగా ఉన్నాం. పాపులుగా ఉన్న మనము ఆయనతో ఏం కావాలి? మనము సమాధాన పడాలి. ఎవరితో సమాధాన పడాలి అంటే ఆయన మనల్ని రక్షించి సంఘంతో చేర్చి పరిశుద్ధులుగా ఉండడానికి క్రీస్తు బోధను, అపోస్తలుల బోధను ఉంచి ఆ బోధను వినిపిస్తూ సంఘంలో తన కుమారుని యొక్క రక్తమును, శరీరమును సంఘంలో ఉంచి ఇంత ఏర్పాటు ఆయన చేసి మనల్ని సంఘంలో పరిశుద్ధులుగా ఉండడానికి అవకాశాలను కలుగు చేయగా సంఘంలో ఉన్న మనం ఏమై ఉన్నాము? అపవిత్రులమై ఉన్నాం. అపవిత్రమైనటువంటి నీవు ఆయనతో ఏం కావాలి? నీవు సమాధాన పడాలన్నమాట. సమాధాన పడు. ఎవరినైనా సమాధాన పడతారు? సహజంగా బిడ్డలు తప్పిదాలు చేసినవి. బిడ్డలు తప్పిదాలు చేస్తే మధ్యవర్తి ఎవరు? నేను వాళ్ళకి తల్లి అనుకోండి. తల్లి మధ్యవర్తి అవుతుంది. ఆ మధ్యవర్తిగా ఉన్న తల్లి ఏం చేస్తుంది? నువ్వు తప్పు చేసినావు, నీ తండ్రి ఎడలు తప్పు చేసినావు కాబట్టి నువ్వు ఆయనకి సారీ చెప్పు అంటుంది అన్నమాట. ఒకసారి సారీ చెప్పు ఆయనకి అంటుంది. బిడ్డలు ఏం చేస్తారు? నాయన నేనేంది సారీ చెప్పేది? నేనేంది సారీ చెప్పేది? ఏంది నాయన అది? ఈగో అన్నమాట. నేను ఎందుకు సారీ చెప్తాను? నేను సారీ చెప్తాను. అక్కడ కూడా తండ్రిని ఏం చేస్తున్నారు? అవమానం. నీ తండ్రిని గురించి నీవు సంపూర్ణంగా ఎరిగితే ఎక్కడి పరలోకం, ఎక్కడ భూలోకం, అక్కడ నుండి నీ ఆత్మను ఆయన ఇక్కడికి పంపించినాడు. ఇక్కడ నీవు పాపం చేయగా అక్కడ ఉన్న క్రీస్తుని ఇక్కడికి పంపించి నిన్ను రక్షించడానికి ఆయన బలిగా అర్పించాడు. ఆ తండ్రి ప్రేమను చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని యోహాను సువార్త 3:16 ఎక్కడి పరలోకము, ఎక్కడ భూలోకము, అక్కడ నుండి నిన్ను ఈ లోకంలోని పంపించి నీకు శరీరాన్ని ఇచ్చి నీ ఆత్మను శరీరంలో ఉంచి ఈ లోకంలోని పంపించి ఈ లోకంలో ఉండగా ఆయన తెలుసుకొని ఆయన్ని గౌరవించి ఘనపరిచి ఆయన నీ కోసం సిద్ధపరిచిన నిత్య రాజ్యంలోనికి నీవు ప్రవేశించాలని పుట్టిస్తే లోకంలోనికి వచ్చి ఏమైనా మనము పాపులము, అపరాధులుగా మారిన. అంతటి ఆయన వదిలిపెట్ల, నిన్ను నన్ను వదిలిపెట్ల. తన కుమారుడైన క్రీస్తు యేసును మన కొరకు ఈ లోకంలోకి పంపించినాడు. క్రీస్తు యేసు శిలువలో మన కొరకు మరణించి తన రక్తమును చిందింపజేసినాడు. ఆయన రక్తమునందు మనం విశ్వాసం ఉంచడం వలన ఆయన బాప్తిస్మములో మనల్ని రక్షించినాడు. తన కుమారుని యొక్క రక్తంతో మన పాపములను కడిగి రక్షించి సంఘముతో చేర్చినాడు. ఎందుకు సంఘంతో చేర్చినాడు అంటే తిరిగి ఆయన మనం తెలుసుకొని ఆయన ఎరిగి ఆయనకు అనుకూలంగా సంఘంలో మనం జీవించాలి. జీవించి పరిశుద్ధులుగా మనం తయారు కావాలని ఆయన మనల్ని కనికరించినాడు. కానీ సంఘంలోనికి వచ్చి కూడా మనం ఏమై ఉన్నాము? పాపులమైనాము, అపరాధులమైనాము, అపవిత్రులుగా ఉన్నాము. మన వ్యక్తిత్వంలో అపవిత్రత ఉంది, మన వ్యక్తిత్వంలో పాపం ఉందన్నమాట. మనం అపవిత్రులము, మన క్యారెక్టర్ అపవిత్రంగా ఉంది, మన గుణలక్షణ స్వభావాలు అపవిత్రంగా ఉన్నాయి. ఆయనేమో పరిశుద్ధుడు, మనం అపవిత్రులు. క్రీస్తు ఏమో పరిశుద్ధుడు, మనం అపవిత్రులము. ఈ అపవిత్రత మనలో కలగడానికి కారణం మనం చేసిన పాపాలు, అపరాధం. నీ తండ్రి నీకు ఎన్ని మేలులను, ఎన్ని ఉపకారములను చేసినాడో అవన్నీ నీవు జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా తండ్రి క్షమించు నాయన అని అడగగలుగుతావు అన్నాడు. ఆయన మీద ప్రేమ ఉంటే క్షమించమని అడుగుతావు అన్నాడు. నీవు చేసిన కార్యములు, నీవు చేసిన పాపము, నీవు అపవిత్రతను మూటగట్టుకోగా నా తండ్రి పరిశుద్ధుడు, నేను అపవిత్రుడుగా ఉన్నాను, అపవిత్రురాలుగా ఉన్నాను, అయినా నీ పరిశుద్ధతకు నేను భంగం కలుగు చేసిన,
నన్ను క్షమించు అని అడిగే పరిస్థితులు ఉంటాయి. తండ్రి మీద ప్రేమ ఉంది. తండ్రి మీద ప్రేమ లేకపోతే మనం పాపం చేస్తే అస్సలు పట్టించుకోము. ఆయన అస్సలు పట్టించుకోము. చాలామంది బిడ్డలను చూడండి, ఆయన మగ బిడ్డలైనా ఆడబిడ్డలైన తండ్రికి విరుద్ధంగా కొన్ని తప్పుడు క్రియలు చేసేస్తారన్నమాట. చేసేసి ఆ తండ్రి అడిగితే సమర్థించుకుంటారన్నమాట. మేమే ఊర్లో ఎవడు చేయలేదా, మేమేమైనా చేసినాము, ఊర్లో ఎవడైనా చేయలేదా, నువ్వే కన్నట్టుండదు మమ్మల్ని, ఇంకెవరు ఊర్లో ఎవరు కనలేదా జనాలు. నేను మాటలు చూడండి, ఆ తండ్రికి ఎంత మనసు కష్టం అవుతుంది, తండ్రికి ఎంత బాధ అవుతుంది. అందువలన ప్రభు అంటాడు, ఆ తప్పిపోయిన కుమారుని గురించి అన్నాడు అన్నమాట. వెళ్ళేటప్పుడేమో కఠినుడిగా వెళ్ళిపోయాడు, కానీ వచ్చేటప్పుడు తండ్రి మీద ప్రేమతో వచ్చాడు అన్నమాట. తండ్రి, నేను నీకు విరోధముగా, పరలోక రాజ్యానికి విరోధంగా పాపం చేసినాను అని అన్నాడు. అతడు మారు మనసు పొందినాడు, తండ్రిని క్షమించమని అడిగినాడు అన్న కారణము, తండ్రి మీద ఒకప్పుడు కఠినమైనాడు, పాపం చేసినప్పుడు కఠినుడైనాడు. దాని తెలుసుకున్న తర్వాత తండ్రి మీద ప్రేమ ఏర్పడింది. అయ్యో, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతా ఉన్నా, నా తండ్రి ఇంట అనేకులు కూలి వారు బతికిపోతున్నారు, నేను వెళ్తా, ఇకను ఆయనకు నేను కుమారుడుగా ఉండడానికి అర్హుడుగా, ఆయన కూలి వారిలో ఒకడుగా ఉంటాను. దాని అర్థమైంది నాయన, తండ్రిని నేను అవమానపరిచి వచ్చేసినాను, అందువల్ల ఇక ఆయనకు నేను కుమారుడుగా ఉండడానికి అర్హుడును కాను, ఇక వెళ్ళి ఆయన పని వాళ్ళల్లో ఒకడుగా ఉంటాను. మారు మనసు పొంది వచ్చినాడు. అలాగే సంఘంలో ఉన్న మనము కూడా మారు మనసు పొందవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నీ తండ్రి యొక్క పరిశుద్ధతకు, నీ తండ్రి యొక్క నీతికి, నీ తండ్రి యొక్క యథార్థతకు, నీ తండ్రి కలిగి ఉన్న సత్యమునకు నేను పాపములను చేసి ఆయనకు భంగాన్ని కలుగు చేసిన, ఆయనకు అవమానాన్ని కలుగు చేసి, యూదులే కాదు నేడు సంఘంలో మనం కూడా ఆయనకు అవమానం కలుగు చేసి, అందువలన మనము దేవునితో సమాధాన పడాలి. నా పాపాలను క్షమించు తండ్రి, ఇకను నేను పాపం చేయను అని ఆయనతో మనం సమాధాన పడాలంటే మనకెవరు కావాలి? ఇక్కడ మధ్యవర్తి కావాలి. మధ్యవర్తి ఎవరేడా? క్రీస్తు అన్నమాట. క్రీస్తు మనకు మధ్యవర్తి, ఆయన ద్వారా సమాధాన పడాలన్నమాట. క్రీస్తు ద్వారా సమాధానపరచుకోవడం ఆయన అభీష్టం అన్నమాట. ఎవరిని? పరలోకంలో ప్రధానులు, అధికారులు ఉన్నారు, దూతలు ఉన్నారు, సంఘములో మనమున్నాం. వారినైనా మనల్నైనా తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరచుకోవడము ఆయన అభీష్టం అన్నమాట. నీవు సమాధాన పడాలి. నిన్ను సమాధానపరచడానికి ప్రభు అయిన క్రీస్తు యేసు సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో యోహాను సెలవిచ్చినటువంటి మాటలు చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి యొద్ద ఎవరున్నారు మనకంటాడు? ఆయన ఉత్తరవాది ఉన్నారు. అంటే మనల్ని గురించి ఆయన్ను బ్రతిమలాడే ఒక వ్యక్తి ఉన్నాడు అన్నమాట. కాబట్టి నీవు నేను ఎవరి ద్వారా దేవుని సమాధానపరచుకోవాలి? క్రీస్తు ద్వారా సమాధానం. మనం ఎవరిమి? పాపులము, అపవిత్రులము. తండ్రి అయిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. క్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన తనతో ఎవరైనా సమాధానపరచుకోవాలి అంటే ఈయన్ని ముందు పెట్టినాడు. ఎవరిని? క్రీస్తుని ముందు పెట్టి. నీ ద్వారానైతేనే సమాధాన పడతాం, నీ ద్వారా కాకుండా సమాధానం. కానీ ఈ మాటలు గ్రహించండి. కనుక నీకు నీ తండ్రి మీద ప్రేమ ఉంటే, నీ తండ్రి మీద ఒక గౌరవం ఉంటే, నీ తండ్రి పట్ల భయభక్తులు నీవు కలిగి ఉంటే, అయ్యో నా తండ్రికి నేను విరోధంగా పాపం చేసినాను అని మనస్సును మార్చుకోవచ్చు అన్నమాట. కీర్తనకారుడు 51వ కీర్తనలో ఆయన చెప్పిన మాటలను చూడండి. ఆయన 51వ కీర్తన, ఈ కీర్తనలో కీర్తనకారుడు సెలవిచ్చిన మాటలు 4వ వచనములు,
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతరము చేసి ఉన్నాను. ఆ మాటలు చూడండి ఆయన. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టికి చెడుతరం చేసి ఉన్నాను. ఇలాంటి ఒక మారు మనస్సు కలిగిన మాటలు మనలో ఏర్పడాలన్నమాట. నా తండ్రి పరిశుద్ధుడు, నేను అపవిత్రుడును, నేను పాపిని. ఆయన నన్ను రక్షించడానికి తన కుమారునే బలిగా అర్పించినాడు. నేను ఆయన ద్వారా రక్షింపబడి ఆయన నన్ను సంఘంతో చేర్చినాడు. నేను పరిశుద్ధుడుగా ఉండాలని, నేను ప్రభువు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందాలని ఆయన నన్ను సంఘంలోనికి పిలిచినాడు. కానీ సంఘంలోనికి వచ్చి కూడా నేను పాపం చేస్తున్నాను. నేను అపవిత్రురాలుగా ఉన్నాను. నేను చేసిన పాపాలు, నేను చేసిన అపరాధములు, నాలో ఉన్న అపవిత్రత నా తండ్రి అయిన దేవునికి అవమానాన్ని కలుగు చేస్తా ఉంది, ఘనహీనతను కలుగు చేస్తుందన్నమాట. అయ్యో, ఎన్నిసార్లు నేను పాపం చేసి నా తండ్రికి అవమానాన్ని కలుగు చేసిన, ఎన్నిసార్లు నేను అపరాధములు చేసి నా తండ్రికి అవమానం కలుగు చేసి. ఆయన నన్ను ప్రేమించినాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నన్ను ప్రేమించినాడు. నేను పాపం చేసినప్పుడు సహితము ప్రేమించినాడు. నన్ను అలాగే విడిచిపెట్టకుండా నన్ను రక్షించినాడు, సంఘంతో చేర్చినాడు. నేను పరిశుద్ధుడు అవడానికి, నేను నీతిమంతుడు అవడానికి, నేను యథార్థవంతుడు అవడానికి, నేను సత్యవంతుడు అవడానికి, క్రీస్తు యొక్క పోలికలోనికి నేను రూపాంతరం చెందడానికి, శాశ్వతమైన పరలోక రాజ్యంలో తన తండ్రి దేవునితో నేను శాశ్వతంగా ఉండడానికి కావలసిన యోగ్యతను, అర్హతను సంపాదించుకునే విధంగా సంఘంలోనికి ఆయన నన్ను పిలిచినాడు. అయ్యో, నేను సంఘంలోనికి వచ్చి కూడా పాపినిగా ఉన్నాను, నేను అపరాధిగా ఉన్నాను, అపవిత్రుడుగా ఉన్నాను, అపవిత్రురాలుగా ఉన్నాను. అయ్యో, నా తండ్రికి విరోధంగా ఆయనకు అవమానాన్ని కలుగు చేసిన, ఆయనకు ఘనహీనతను కలుగు చేసిన. ఇది తండ్రి మీద ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రమే మనసును మార్చుకోగలరు. తండ్రి మీద ప్రేమ లేని వాళ్ళు ఆయన మనసు మార్చుకోకపోగా తండ్రికి విరోధంగానే జీవిస్తారు. కనుక నీవు మనసును మార్చుకుంటే, మొదటి శతాబ్దంలో మారు మనసు గురించి వాళ్ళు అనేక సందర్భాల్లో బోధించారు అన్నమాట. చూడండి, కొరింథీ రెండవ పత్రిక. ఈ రెండవ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని సంఘానికి తెలియజేసినాడు అన్నమాట. చూడండి, ఆయన ఇలా అన్నాడు అన్నమాట. కొరింథీ రెండవ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఎవడైనను దుఃఖము కలుగు చేసి ఉండిన యెడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలుగు చేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. కాబట్టి ఏం చేసినాడు, ఏం తప్పిదం జరిగిందంటే, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. సంఘంలో ఒక పాపం జరిగింది. ఆ పాపాన్ని గురించి ఆయన పత్రికను వ్రాసినాడు. సంఘంలో ఉన్న వారిని వెలివేయమని చెప్పి వ్రాసినాడు. వాళ్ళు వెలివేసిన తర్వాత వాడు మారు మనసు పొందినాడు. ఇప్పుడు వాడిని ఆదరించి క్షమించండి అని అంటాడు ఆయన. 2వ పత్రికలో 2వ అధ్యాయం 5-6 వచనాల్లో క్షమించండి, ఆదరించండి అని చెప్పినాడు అన్నమాట. అంటే అతనిలో ఏం కలిగింది? జారత్వం చేసిన వానిలో మారు మనసు కలిగింది అనమాట. కాబట్టి 7వ అధ్యాయం 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అంటే దైవ చిత్తానుసారంగా ఒక దుఃఖం ఏర్పడడం, దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నమాట. నా దేవునికి నేను
అవమానం కలుగు చేసిన, నా దేవునికి ఘనహీనతను కలుగు చేసిన, అయ్యో నేను నా తండ్రికి అవమానాన్ని ఘనహీనతను కలుగు చేసిన, ఇది ఒక బిడ్డకు దుఃఖం వస్తుంది. ఎవరు అంటే తండ్రి మీద ప్రేమ ఉన్నటువంటి బిడ్డ తాను చేసిన పాపాన్ని బట్టి, తాను కలిగిన అపవిత్రతను బట్టి తన తండ్రి ఎంత పరిశుద్ధుడో ఎరిగినాడు కాబట్టి అతని తండ్రి మీద ఉన్న ప్రేమతో అతడు దుఃఖపడతాడు. దుఃఖపడి మారు మనసు పొందుతాడు అనమాట. కనుక మనలో ప్రతి ఒక్కరూ పాపం చేసేటువంటి మనమందరం కూడా దైవ చిత్తానుసారమైన ఈ దుఃఖాన్ని కలిగి ఉండాలన్నమాట. దైవ చిత్తానుసారంగా మనం దుఃఖించడం, శరీరానుసారమైన దుఃఖం కాదు. నీవు పాపం చేసినావు, పాపాన్ని నీవు ఎలా చేసినావు? ఇష్టపూర్వకంగా చేసినావా, కష్టంగా చేసినావా? పాపాన్ని ఇష్టపూర్వకంగా చేస్తున్నారా, కష్టంగా చేస్తున్నారా? ఇష్టపూర్వకంగా నువ్వు పాపం చేసిన తర్వాత ఆయన దగ్గర ఎందుకు క్షమాపణ అడుగుతావు? నువ్వు చేసిందే ఇష్టపూర్వకంగా, క్షమాపణ అడగలేవు అన్న. కానీ ఇక్కడ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏర్పడాలి. దైవ చిత్తానుసారం ఆయన చిత్తము నీ పట్ల ఎలా ఉంది? నన్ను పాప మరణాల నుంచి రక్షించిన ఆయన సంఘములో నేను క్రీస్తు యొక్క మహిమను పొందాలని, క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందాలని, పొంది శరీరాన్ని విడిచిన తర్వాత శాశ్వతంగా తండ్రి అయిన దేవునితో నేను పరలోకంలో ఉండాలని ఆయన నా పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నేనైతే సంఘములు ఈ పాపములను చేసిన, అపరాధములను చేసిన, అపవిత్రురాలుగా మారిపోయిన నన్ను నా తండ్రి అంగీకరిస్తాడు ఆ పరలోక రాజ్యానికి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. కాబట్టి ఇలాంటి అపరాధములు, ఇలాంటి పాపములు, ఇలాంటి అపవిత్రత, ఈ అపవిత్రతలో నుండి నేను ఎలా బయటపడతాను? నేను ఎలా బయటపడతాను? నా తండ్రికి విరోధంగా పాపం చేసిన, ఆయనకు విరోధంగా అపరాధం చేసిన, ఆయనకు విరోధంగా ఆయన పరిశుద్ధుడైతే ఆయనకు విరోధంగా నేను అపవిత్రురాలైన ఆయన నన్ను అంగీకరిస్తాడా? ఇది తండ్రి పట్ల చేసిన పాపాన్ని బట్టి ఒక దుఃఖం అన్నమాట. నా తండ్రికి విరోధంగా నేను పాపం చేసినాను, నా తండ్రికి విరోధంగా నేను అపరాధం చేసినాను. అయ్యో నా తండ్రి, నన్ను కన్న తండ్రి, నన్ను ప్రేమించిన తండ్రి, నా కొరకు పరలోక రాజ్యంలో నిత్య నివాసాలను సిద్ధం చేస్తూ ఉన్న తండ్రి, ఆయన నా కొరకు జీవాన్ని సిద్ధం చేసి ఉన్న తండ్రి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు సెలవు ఇచ్చిన ఈ మాటలు చూడండి. 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అయ్యో ఆయన క్రీస్తుతో కూడా నా ఆత్మకు అవసరమైన జీవాన్ని దాచిపెట్టున్నాడు. పరలోకంలో నా కొరకు జీవాన్ని దాచిపెట్టినాడు. నిత్య నివాసాలను సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆయన. తనతో పాటు శాశ్వతంగా నేను ఆయనకు కుమారుడుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయనకు విరోధంగా నేను ఈ పాపం చేసిన, నేను అపవిత్రురాలనైనా దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నమాట. నా తండ్రికి విరోధంగా పాపం చేసినాను, ఆయన పరిశుద్ధుడు, నేను అపవిత్రురాలుగా ఉన్నాను. నా పట్ల ఇంత గొప్ప చిత్తాన్ని ఆయన కలిగి ఉంటే ఆయనకి వ్యతిరేకంగా నేను ఇలా జీవించిన. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దుఃఖం వస్తే ఈ దుఃఖం నుంచి ఏం పుడుతుంది? మారు మనసు పుడుతుంది. కనుక సంఘములో ఉన్న వ్యక్తులు, పాపులైనటువంటి వారు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలన్నమాట. దైవ చిత్తానుసారమైన ఈ దుఃఖాన్ని కనుక కలిగి ఉంటుంది, ఇందులో నుంచి ఏమొస్తుంది? మారు మనసు వస్తుంది. మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగితే అప్పుడు ఏం చేస్తాము? క్రీస్తు ద్వారా ఏం చేస్తాము? ఆయనతో సమాధాన పడడానికి ఈయన్ని మనం ఆధారం చేసుకుంటాం, క్రీస్తు.
మరెవరులా? మన పక్షాన ఆయనతో మాట్లాడడానికి ఎవరున్నారు నాయన? క్రీస్తు తప్ప మరెవరు లేరు. క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలన్నమాట. నీవు సమాధాన పడడానికి నీలో దుఃఖం ఏర్పడకుండా పోతే, నీలో మారు మనసు ఏర్పడకుండా పోతే క్రీస్తు కూడా ఎలా ఉంటాడు? ఆయన కూడా సైలెంట్ అయిపోతాడు. క్రీస్తు కూడా సైలెంట్ అయిపోతాడు. ఆయన సైలెంట్గా ఉంటాడు. నీకు దుఃఖం రాలా, నీకు మారు మనసు రాలా. మారు మనసు వస్తే నీవు సమాధాన పడడానికి అంగీకరిస్తావు. నీలో మారు మనసు రాలా. మారు మనసు రాలేదంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏర్పడు. దుఃఖం ఏర్పడలేదంటే నీవు చేసిన పాపములు, నీవు చేసిన అపరాధములు, వాటి వలన కలిగిన అపవిత్రతను గురించి ఏమాత్రము నీకు చింత లేదు, బాధ లేదు, దిగులు లేదు, వేదన లేదు. అందువల్ల క్రీస్తు కూడా సైలెంట్ అవుతాడు. ఆయన సైలెంట్గానే ఉంటాడు. ఆయన చివరిలో ఒక మాట అంటాడు. ఆయన నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అంటాడు. నన్ను విడిచిపెట్టండి అంటాడు. ఇది వరకు నా శరీరంలో ఉండి నన్ను మీరు అవమానపరిచింది చాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ 6వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఒకసారి 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. అంటే క్రీస్తును అవమానపరచడం అన్నమాట. నీవు సంఘములో ఉండి కూడా నీ ప్రభు అయిన క్రీస్తు యేసును అవమానపరచడం అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం వలన బాహాటంగా క్రీస్తుని ఏం చేయడము? సిలువ వేయడం అన్న. యూదులు కుట్రలు చేసి సిలువ వేసినారు. నీవు నేను సంఘంలో బాహాటంగా సిలువ వేయడం, ఆయన అవమానపరచడం అన్న. అంతేకాదు హెబ్రీ 10వ అధ్యాయం, హెబ్రీ 10వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచును. కనుక దేవుని కుమారుడైన క్రీస్తు ఏం చేయడము? దాన్ని బాహాటంగా సిలువేయడం, ఆయన్ని అవమానపరచడం, నెక్స్ట్ ఏం చేయడం? ఆయన్ని కాళ్ళతో పాదాలతో తొక్కేయడం, తర్వాత తాను పరిశుద్ధపరచబడ్డానికి సాధారణమైన క్రీస్తు రక్తాన్ని, నిబంధన రక్తాన్ని ఎలా చేయడము? అపవిత్రపరచడం. కృపకు మూలముగా ఆత్మను ఏం చేయడము? తిరస్కరించడం. ఇవన్నీ వివరించుకోవడానికి మనకు టైం లేదండి. కాబట్టి ఆయనను సంఘంలో ఉండి క్రీస్తును సిలువ వేయడం, బాహాటను సిలువ వేయడం, ఆయన అవమానపరచడం, పాదాలతో తొక్కేయడం, క్రీస్తు రక్తాన్ని అపవిత్రపరచడం, ఆత్మను తిరస్కరించడం. ఇలాంటి వారు ఎంత ఎక్కువైన దండనకు పాత్రలో చూడండి. అలాంటి పరిస్థితుల్లో సంఘంలో మనం ఉన్నామన్నమాట. అంటే నేను మొదట చెప్పిన, మనం ఊహల్లో ఉండకూడదు, భ్రమల్లో మనం ఉండకూడదు అన్నమాట. ఊహలు భ్రమలు వాస్తవం కాదు. వాస్తవంగా మన జీవితాన్ని మనం చూడాలి. సంఘంలో ఆయనేమో పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు, మనమేమో పాపం చేసి అపవిత్రులుగా ఉన్నాం. అందువలన ఒక ఏర్పాటు చేసినాడు దేవుడు, తన కుమారుని ద్వారా మనల్ని సమాధానపరచుకోవడం అన్నమాట. అది ఎలాగంటే నీవైనా నేనైనా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. అయ్యో, నా తండ్రికి విరోధంగా నేను ఈ పాపం చేసినాను, ఈ అపరాధం చేసినాను. ప్రేమ మాత్రమే నాయన, ప్రేమ మాత్రమే మనలో దుఃఖాన్ని కలుగు చేస్తుంది. నీ తండ్రి మీద నీకు ప్రేమ ఉంటే నీవు దుఃఖపడతావు. ఆ తండ్రికి విరోధంగా పాపం చేసినాను, నేను అపరాధం చేసినాను, నేను అపవిత్రుడనైనాను, అపవిత్రురాలనైనాను, తండ్రి నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు అని అడగవచ్చు అన్నమాట. అది కూడా ఎవరి మూలంగా అడగాలి? మనము మధ్యవర్తి మూలంగా. ఆయన మాత్రమే సమాధానపరచగలడు. కనుక క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన పడేటువంటి ఒక ఏర్పాటును చేసి ఉన్నాడు.
అందులో మనలో దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి, మారు మనసు రావాలి. అప్పుడు క్రీస్తు మనల్ని దేవునితో ఏం చేస్తాడు ఆయన? సమాధాన పరచడం అంటే ఏంది నాయన? తండ్రి, ఈ పాపాన్ని వాళ్ళు చేసినారు, వాళ్ళని ఏం చేయి నువ్వు? వాళ్ళని క్షమించు, వాళ్ళని క్షమించు అన్నమాట. ఒక లేఖనం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. హెబ్రీ 9:12 వచనం. మేకల యొక్కయు కోడిల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. క్రీస్తు యేసు కోడి దూడలు అంటారు, కోడి దూడలు, మేకలు, వాటి రక్తంతో కాక తన స్వరక్తంతో ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు ఆయన? పరలోకం. కాబట్టి క్రీస్తు యొక్క రక్తం ఎక్కడుంది? పరలోకంలో ఉందన్నమాట. ఆ ఒక రక్తాన్ని ఆయన ఆధారం చేసుకొని ఇక్కడ మనల్ని సమాధానపరుస్తాడు దేవునితో. వీరి కొరకే కదా నేను నా రక్తాన్ని చిందించింది అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన సందిగ్ధంలో పడతాడు అన్నమాట. ఆయన ఆలోచన చేస్తాడు, అవును కదా, వారి కొరకే కదా తన కుమారుడైన క్రీస్తు రక్తాన్ని చిందించింది. ఇక్కడ ఉంది నాయన రక్తము, క్రీస్తు రక్తం ఉంది నాయన. ఈ రక్తమును బట్టి ఆయన మన పాపములను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అంటే సమాధాన పరుస్తాడు. ఇకను మీరు పాపం చేయరు, ఇకను అపరాధం చేయరు, వాటిని క్షమించని అడుగుతాడు అన్నమాట. మధ్యవర్తి అయిన సమాధానకారకుడైనటువంటి క్రీస్తు యేసు మనల్ని ఆయనతో సమాధానపరచడానికి ఈయనేం చేయాలి? ఆయన ఇకను వాళ్ళు పాపం చేయరు, ఇకను అపరాధం చేయరు, వాళ్ళు క్షమించు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు అన్నమాట. క్షమించినాడంటే దానికి రుజువు అర్థమైంది నాయన. మళ్ళీ పాపం చేయాలనా? మళ్ళీ పాపం చేయాలనా? మళ్ళీ పాపం చేస్తే ఏం జరుగుతుందాడ? మనల్ని సమాధానపరచడానికి మధ్యవర్తికి ఎవరు వ్యవహరించినారు? ఈయనకి అవమానము, ఘనత. మళ్ళీ పాపం చేస్తే మనం మధ్యవర్తికి అవమానం కలుగు చేసినాం, సమాధానకర్తకి అవమానాన్ని, ఘనహీనతను కలుగు చేసినాం. కాబట్టి మనము ఒకసారి పాపం చేసి ఆయన ప్రభు ద్వారా దేవునితో సమాధాన పడడానికి మన పాపాలను క్షమించమని తండ్రిని వేడుకోవడం. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మన పాపములను క్షమిస్తాడు, మనల్ని తనతో సమాధానపరుచుకుంటాడు. మనం సమాధానపరచబడిన వారమే తిరిగి పాపం చేయకుండా బహు జాగ్రత్తను కలిగి మనం జీవించాలి. నన్ను ఈ జీవితం అనేది నాయన శరీరంలో ఉన్నంత వరకు అని అనుకోబోకుండా, తాత్కాలికమైంది శరీరం, శాశ్వతమైంది మన ఆత్మ. ఈ లోకము మందు కాదు, ఈ లోకంలో ఏది మందు కాదు. ఈ లోకంలోనికి ఎలా మనం వచ్చినామో అలాగే మనం వెళ్ళిపోవాలన్నమాట. వచ్చేటప్పుడు మనం తెచ్చింది మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలి? ఏం తీసుకొని వెళ్ళాలి నాయన? తండ్రి అయిన దేవునికి గౌరవాన్ని, ఘనతను, మహిమను, కీర్తిని కలుగు చేసే క్రీస్తు మహిమను, క్రీస్తు జీవాన్ని మనం తీసుకొని వెళ్ళాలన్నమాట. అవి తీసుకొని వెళ్ళడానికి సంఘంలో ఎలా జీవించాలి? మనము క్రీస్తును పోలి జీవించాలి, క్రీస్తులా జీవించాలన్నమాట. అనగా ఆయన అపోస్తులు వారు బోధించిన బోధను సంఘంలో మనం అనుసరించి జీవించాలన్నమాట. అలా జీవించడానికి మనం చేసిన పాపాలని క్రీస్తు ద్వారా ఆయన దగ్గర మనము ఒప్పుకొని మనం దేవునితో ప్రభువు ద్వారా సమాధాన పడిన తర్వాత సంఘంలో ఎలా జీవించాలి? మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, సత్యమును కలిగి ఉండాలి, యథార్థతను కలిగి ఉండాలి. ఆయన ఎలా మంచివాడు అంత మంచివాడుగా మనం ఉండాలి. ఆయన ఎలా ఉత్తముడై ఉన్నాడు అంతటి ఉత్తములుగా మనమును సంఘములు జీవించాలి. ఇది మన బాధ్యత. తండ్రికి ఘనతను, గౌరవాన్ని, మహిమను, కీర్తిని కలుగు చేసే విధంగా నా తండ్రి ఏ విషయంలోనూ నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా జీవితం ద్వారా ఆయనకు అవమానం కలిగించను అన్నట్టు కాంక్ష. ఒక విధంగా చెప్పాలి అంటే మన తండ్రి రోషం కలిగిన వాడు, కనీసం మనం పౌరుషం కలిగిన వాళ్ళుగా మనం ఉండాలన్నమాట. ఏ కోణములోనూ నా తండ్రికి నేను అవమానాన్ని కలుగు చేయను, ఘనహీనతను కలుగు చేయను, అపకీర్తిని కలుగు చేయను. నేను నా తండ్రికి నేను
గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేస్తాను. అవమానాన్ని మాత్రం నేను కలుగు చేయను. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. పౌలు సంఘానికి ఇలా తెలియజేసినాడు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడుగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి. మనం ఏం కలిగి ఉండాలి? మనం పౌరుషాన్ని కలిగి ఉండాలన్నమాట. మన తండ్రి అయిన దేవుడు రోషము కలిగినటువంటి వాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో మన తండ్రి అయిన దేవుడు రోషం కలిగిన వాడు. మనకు అంతటి రోషం లేకపోయినా కనీసం ఏమి ఉండాలి మనలో? పౌరుషం అంటే ఏంది నాయన? పౌరుషం అంటే ఏంది? మనము పౌరుషం కలిగి ఉండాలి. పౌరుషం కలిగి ఉండడం అంటే ఏంది నాయన? చావనైనా చస్తా, నా తండ్రికి మాత్రం అవమానం కలుగు చేయను. నేను చావనైనా చస్తా, ఆయనకు ఘనహీనతను కలుగు చేయను, ఆయనకు అపకీర్తిని కలుగు చేయను. దానికంటే నేను చచ్చిపోవడం బెటర్. నేను బ్రతికున్న దినాల్లో నా తండ్రికి అవమానం కలుగు చేయను, ఘనహీనత కలుగు చేయను, అపకీర్తి కలుగు చేయను. నేను ఒకసారి నేను పాపం చేసిన సంఘంలో ఆయన తన కుమారుడైన క్రీస్తు ద్వారా నన్ను సమాధానపరుచుకున్నాడు, అవకాశం ఇచ్చినాడు. ఇకను నేను పాపం చేయను, నేను పరిశుద్ధుడుగా ఉంటా, పరిశుద్ధురాలుగా నేను జీవిస్తా. నేను పరిశుద్ధురాలుగాను సంఘంలో జీవించి నా మధ్యవర్తిగా నాకున్నాడే ప్రభు అయిన క్రీస్తు యేసు, ఆయనకి గౌరవం కలుగు చేస్తా. నా తండ్రి అయిన దేవునికి క్రీస్తు పట్ల గౌరవం ఏర్పడే విధంగా నేను నడుచుకుంటా. మధ్యవర్తికి గౌరవం కలుగు చేస్తా, తండ్రి అయిన దేవునికి కూడా గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేస్తా. అందుకొరకు నేను సంఘంలో పరిశుద్ధురాలుగా నేను జీవించడానికి క్రీస్తు బోధ, అపోస్తుల బోధను అనుసరించి నేను జీవిస్తాను. ఇకను నేను పాపం చేయను అన్నట్లుగా మన జీవితంలో మనం మారు మనసును పొంది మనం పాపం చేయకుండా బహు జాగ్రత్తగా క్రీస్తు అపోస్తులు జీవించి బోధించినటువంటి ఆ బోధను మనమును అనుసరించి సంఘంలో జీవించగలిగితే వాస్తవానికి మన తండ్రి అయిన దేవునికి మనము శరీరాల్లో ఉన్నప్పుడు ఏం కలుగు చేస్తాము? గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేయగా భూమి మీద పాపం చేసి సంఘంలోనికి పిలువబడినటువంటి వ్యక్తులు వాళ్ళు పాపం చేసి అపవిత్రులు కాగా వారిని తండ్రి అయిన దేవుడు వారు దైవ చిత్తానుసారంగా దుఃఖపడగా మారు మనసు పొందగా క్రీస్తు ద్వారా దేవుడు వారిని సమాధానపరుచుకొని ఒక అవకాశం ఇవ్వగా వారు తిరిగి పరిశుద్ధులుగా ఎలాగ మారిపోయినారో ఈ సంగతిని ఎవరు చూస్తారు నాయన? ఎవరు చూస్తారు ఈ సంగతిని? ఈ సంగతిని ఎవరు చూస్తారు? ఒక లేఖనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించచ్చు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దానిని విచారించి పరిశోధించి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడకూడదు అంటే ఈ కార్యాలు జరుగుతుంది. ఈ కార్యాలను తొంగి చూడకూరేది ఎవరినైనా వాళ్ళను ప్రధానులు, అధికారులు, దూతలు తొంగి చూస్తూ ఉండరు. లోకంలో వారు పాపం చేసి వారు సంఘంలోని పిలువబడి సంఘంలోనూ పాపం చేసి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొంది వాళ్ళు మారు మనసు పొంది తనకు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడ్డారు కదా. మనం ఎందుకు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడకూడదు? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? వాళ్ళు దేవునితో క్రీస్తు ద్వారా సమాధాన పడడం అనేది ఎవరి మూలంగా? అంత గొప్ప అవకాశాన్ని దేవుడు సంఘంలో మనకి ఇచ్చారు. వారు సహితము క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పడి వాళ్ళు పరిశుద్ధులుగా మనమును పరిశుద్ధులుగా తయారై క్రీస్తు 2వ రాకడలో వచ్చినాడు. ఆయన పరిశుద్ధులైన వారిని తనతో పాటు పరలోకం తీసుకెళ్తాడు. మనం శాశ్వత కాలం మన తండ్రిని దేవునితో మన ప్రభు అయిన క్రీస్తు యేసుతో మనం ఉంటాం.
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ, మనమైతే మన తండ్రిని మన శరీరాల్లో ఉన్నంత కాలం, సంఘములో ఉన్నంత కాలం ఆయన గౌరవించి, ఘనపరిచి, మహిమపరిచి, కీర్తించి, మన జీవితాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించేసి, ఆయన కొరకే జీవించి, మనం ధన్యులుగా మారాలన్నది తండ్రి యొక్క అభీష్టం అన్నమాట. మన పట్ల ఇంతటి అభీష్టాన్ని ఆయన కలిగి ఉన్నాడని కూడా మనము ఎరగాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎరగాలి. ఇలా ఎరిగితే మనలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేయము. ఆయన ఎరిగితే పాపం చేయము. ఆయనను ఎరగకపోతే పాపం చేస్తాం. ఆయన్ని ఎరిగి కూడా పాపం చేస్తే మరి పాప క్షమాపణే లేదన్నమాట. ఆయన ఎరిగి కూడా పాపం చేస్తే పాప క్షమాపణ లేదు. అందువలన సంఘంలో ఉన్న మనలో ప్రతి ఒక్కరము మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. పాపం చేసినప్పుడు క్రీస్తు యేసు ద్వారా దేవునితో మనం సమాధాన పడి, మధ్యవర్తి అయిన క్రీస్తు యేసునకు అవమానాన్ని కలిగించకూడదు. తండ్రి అయిన దేవునికి అవమానం కలిగించకుండా మన జీవితాన్ని ప్రభువుతో కలిసి, అపోస్తలులతో కలిసి, ఎన్ని శ్రమలైనా, ఎన్ని హింసలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని అనారోగ్యాలైనా, ఎన్ని అపాయాలైనా సరే మనకు సంభవించిన వాటన్నిటిలో కూడా వారి ఇరువురిని గౌరవించి, ఘనపరిచి, మహింపరిచి, కీర్తించే విధంగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను సంఘంలో మనం అనుసరించి జీవించి మనం ధన్యులమైతే ఆ పక్షమందు తండ్రైన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు మహా ఆనందిస్తారన్నమాట. వాళ్ళు మన విషయంలో బహుగా గౌరవింపబడతారు, ఘనపరచబడతారు, కీర్తింపబడతారు అన్నమాట. ఈ విషయంలో మనం సంఘంగా మనం ధన్యులం అవుతాం. ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. ఆయన అభిష్టాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. దయచేసి ఈ సంగతులను సంఘంలో ఉన్న వారందరూ గ్రహించాలని మీకందరికీ మనవి చేస్తున్నాను. వీటిని అనుసరించాలని మరెక్కువగా మీకు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను.